యువత మత్తుకు దూరంగా ఉండాలని బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ నరసింహ తెలిపారు. మత్తుకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ మాట్లాడుతూ దేశ యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారంలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. యువత మత్తు పానీయాలకు, డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత తమ శారీరక శక్తిని కోల్పోవడమే కాకుండా ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో దాదాపు 60% మంది టీనేజ్ పిల్లలు డ్రగ్స్కు బానిసలవ్వడం విచారకరమన్నారు. తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయాన్ని కుటుంబ సభ్యులు నిరంతరం గమనిస్తూ వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలని సూచించారు. బజరంగ్ దళ్ ప్రతి సంవత్సరం సేవా సప్తాహ పేరుతో ఈ నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉంటూ దేశానికి, ధర్మానికి మరియు తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ భల్లం యాదగిరి, జిల్లా ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ ఉంద్యాల ప్రకాష్ రెడ్డి, నగర కో-కన్వీనర్లు సాత్విక్, అంబటి పృథ్వీ, నాయకులు చింత శ్రీకాంత్, చిత్రం గణేష్, బల్లెం చరణ్, సురకారపు యాదగిరి గౌడ్, ఎలిచాల శంకర్, చర్లపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నషాముక్త యువ భారత్ అభియాన్ పేరుతో దేశ ప్రజలకి మత్తు పానీయాల గురించి చక్కగా వివరించడం జరిగింది. ఈరోజు బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన పిలుపు మేరకి నల్గొండ న్యూ స్కూలు హాస్టల్లో మోడీ గారి లైవ్ విద్యార్థులు చూపించడం జరిగింది. బజరంగ్ దళ్ కూడా సేవా సురక్ష సంస్కారంతో పనిచేస్తుంది. సంస్కారంలో భాగంగా బజరంగ్ దళ్ ప్రతి నవంబర్ మాసంలో సంస్కార సప్తాహ పేరుతో మనము యువతకి డ్రగ్స్ గురించి అవగాహన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా యువతకి మత్తు పానీయాలు స్వీకరించడం వల్ల వారి శరీరాలతో పాటు వారి కుటుంబాల్లో చిన్నభిన్నం అవుతున్నాయని, దేశ యువత దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు నషాకి దూరంగా ఉండి ప్రగతి పదంలో దేశాన్ని తీసుకుపోవాలని చక్కని సందేశం ఇవ్వడం జరిగింది. కావున బజరంగ్ తరపున కూడా యువతని కోరుకుంటున్నాము. మీరు దేశాన్ని, ధర్మాన్ని కాపాడటానికి నషాన్ని వదిలిపెట్టి ఈ దేశానికి, ధర్మాన్ని కాపాడి మన పంచభూతాలని కాపాడాలని కోరుకుంటున్నాము. ఈ భూమిని కాపాడాలని కోరుకుంటున్నాము. లవ్ జిహాద్ ద్వారా మన హిందూ అమ్మాయిలను కాపాడాలని కోరుకుంటున్నాము. మన దేవాలను కాపాడాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ ప్రధానమంత్రి గారి నిర్దేశ కార్యక్రమం ఈరోజు న్యూ స్కూల్ నల్గొండ న్యూ స్కూల్ ఎటకన్నారెడ్డి కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శనలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ పాల్గొని విద్యార్థుల్ని సమూహం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి ఉపన్యాసాన్ని వాళ్ళకి వివరించడం జరిగింది. నషాముక్త్ భారతదేశంలో యువత 65% పైనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఏ దేశంలో చూసుకున్నా కూడా భారతదేశంలో యువతరం ఎక్కువగా ఉంది. యువతరము ఈరోజు మత్తు పదార్థాలకి బానిసలై చాలామంది వాళ్ళ జీవితాలని మధ్యంతరంగానే ముగిస్తున్నారు. కనుక మనము తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు 6th, 7th, 8th వెళ్ళి వాళ్ళని చాలా గమనిస్తూ మంచి ప్రవర్తన గల విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని ధర్మం గురించి వాళ్ళకు బోధిస్తూ చెప్పడం వల్ల వాళ్ళు నష అంటే ఎక్కడైతే మత్తు పదార్థం ఉందో ఆ దిశకు పోకుండా మనం కాపాడగలుగుతాం. మన పిల్లలే మన భవిష్యత్తు, మన పిల్లలే రేపటి పౌరులే దేశ భవిష్యత్తు. ప్రపంచానికి భారతదేశం ఒక వెన్నుముక లాంటిది. కనుక మన పిల్లల్ని సంరక్షణలో, మన పిల్లల్ని మంచి మార్గంలో, మన పిల్లల్ని మంచి సంస్కృతితో పెంచడం వల్ల మన ప్రపంచానికి భారతదేశం దిక్సూచి. రేపు రాబోయే తరం భారతదేశం విశ్వానికి ఒక మంచి వనరు అంటే మనం పదార్థంతో కాకుండా వ్యక్తితో పోలిస్తే మంచి భారతదేశం విశ్వానికి మంచి యువతని అందించడానికి అవకాశం ఉంది. విశ్వము మొత్తానికి భారతదేశమే గురువుగా ఏర్పడుతుంది రాబోయే కాలంలో. ఇవి
ఇవి మన గురువు గారు ఇంతకుముందుకున్న మేధావులు చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా జరుగుద్ది. కనుక మనము ఎట్టి పరిస్థితుల్లో యువతని కనురెప్పలేక కాపాడుకోవాలి. కనుక ఈ సూచనని తల్లిదండ్రులు గమనించి అందరూ మంచిగా ప్రవర్తనతో పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది.